వాంట్ ఇంట్రొడ్యూస్ ఎక్కడ ఒకసారి నా భారాలను పంచుకుంటే ఈ సేవలో వాడబడుతున్న వీరిని స్టేజ్ మీదకి ఆహ్వానించాలని ఆశపడుతుంది. కెన్ ఐ కాల్ ఆల్ ద డీకన్స్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్? ఆల్ ద డీకన్స్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. ఇట్ ఈస్ నాట్ వన్ మ్యాన్ షో, నాట్ వన్ మ్యాన్ ఆర్మీ. సేవలో ముందు వెనకాల కంటిన్యూస్గా ప్రయాసపడి చాలా మంది ఉన్నారు. చూసినప్పుడు వారి సాక్ష్యంలో సరిగా ఉండాలి. మామూలుగా అందరం స్టేజ్ మీద చూపించింది, ఎందుకంటే చూపించిన వెంటనే ఏమంటారు, వాళ్ళ సంగతి మీకు తెలుసా, వారి గతంలో ఏం చేశారు తెలుసా, గతం అంతా గతంలో పెట్టుకో, నాకు ఇప్పుడు తీసుకురావు. ఈరోజు తప్పు ఉందా, ఇప్పుడు పాపంలో ఉన్నారా, ఇప్పుడు పనికిమాలిన పనులు ఉన్నాయా, జీవితాన్ని సరిదిద్దుకునే వాడిని గతం గురించి మాట్లాడుతుంది. సాతాను వంశాలు అంతా సాతాను నీ గతం గురించి మాట్లాడతాడు. బట్ దెన్ when I show them here, I'm telling you to pray for them. మ్యూజిషియన్స్ టీమ్ చూసినప్పుడు ఇట్ ఈస్ ఛాలెంజింగ్. చెప్తూ ఉన్నారు ఇందాక వాళ్ళ సాక్ష్యాల్లో కూడా, ఇట్ ఈస్ ఛాలెంజింగ్. ఎందుకంటే వారు వ్యక్తిగత జీవితాలను చూసుకోవాలి, ఉద్యోగాలను చూసుకోవాలి, మళ్ళీ సాలో వాడబడాలి. కానీ ఐ థ్రైవ్ టువర్డ్స్ ప్యూరిటీ, పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఎంతోమంది మ్యూజిషియన్స్ వస్తానన్నారు ఇక్కడ, కానీ పాపంలో లోకంలో పనులు చేస్తూ ఆలయంలో పరిచయలు వాడబడతానంటే కల్తీ అయిపోతుంది. ఈ మ్యూజిషియన్స్ చూసినప్పుడు దే హ్యావ్ ఎ కమిట్మెంట్. వారికి ప్రాక్టీస్ ఉండాలి, ముందు రావాలి, ప్రార్థన చేయాలి, టీమ్ ప్రేయర్ ఉండాలి. ఇందా వాళ్ళు చెప్పిన రీతిగా ఇట్స్ అ టఫ్ కాల్ ఫర్ దెమ్. లైటింగ్ టీం అన్నారా, రాజేష్ మీ టీం అన్నారా, అబ్బా వీళ్ళు కొంటా చూడండి. ఈ టీంకి రాత్రి పగళ్ళు ప్రయాసే. వర్షం వస్తే అది పోతుంది, గాలి కొడితే వైర్లు తెగిపోతాయి, ఇది జరిగిపోతాయి, ఎక్కుతారు. అబ్బా వీళ్ళ కొరకు ఎంత ప్రార్థన చేస్తామో. వర్షం వస్తా ఉంటే ఎక్కేస్తారు పైకి, ఎవరు పడతావరా జాగ్రత్తరా. మళ్ళీ అందరు ఐటీ జాబ్స్ చేసుకుంటారు, మీకులాగే పెద్ద పెద్ద కంపెనీలో పనిచేస్తున్నారు, కానీ రాత్రులు వచ్చి తెగిస్తారు. ఇక్కడ ఆల్మోస్ట్ సాటర్డే నైట్స్ అంటే ఇంకా నిద్రలో ఉంటారు, పడుతూనే ఉంటారు. కొన్నిసార్లు చూస్తూ వీళ్ళని జాలేస్తుంది. సండే మార్నింగ్కి సాటర్డే మార్నింగ్ ఉద్యోగంకి వెళ్ళి సాటర్డే నైట్ ఇక్కడ పనిచేసి సండే మార్నింగ్ అట్లా కూర్చుని ఉంటారు, పాపం తూలిపోతూ ఉంటారు. ఎవడో నన్ను చూసి నిద్రపోతున్నాడు చూడు సోమవారి, కానీ అంటాను లేదు వారు పెద్ద గట్టిగా పాడి చప్పట్లు కొట్టాల్సిన అవసరం లేదు. అక్కడ దేవుని సన్నిధిలో అట్లా ఉన్నాడు చూడు. దేవుడు ఎలా చూస్తాడు అని చూసినప్పుడు, నా బిడ్డ నా కొరకు ఇంత కష్టపడ్డావు, డోంట్ వరీ, యు ఆర్ ఇన్ మై ప్రెజెన్స్, ఐ విల్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్స్, ఐ విల్ ఫుల్ఫిల్ ఎవ్రీ గుడ్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. వండర్ఫుల్. వేరే ఇస్ అ వీడియో టీమ్ వచ్చారా? తొందరగా రండి. ఈ వీడియో టీం చూసినప్పుడు మీరు చాలా పెద్ద టీం, కానీ ఎంతమంది ప్రదీప్ తొందరగా టోటల్గా ఎంతమంది? 18 మెంబర్స్. కానీ ఈరోజు మిగిలిన ఇంతే. ముందుకు వచ్చాను ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. వీళ్ళు రెగ్యులర్ బ్యాచ్. ఓకే, ఆరోనేట్రా నీ వయసు ఎంత? 14. ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు? యాక్చువల్గా 5 years. 5 years నుంచి. 5 years అంటే 9 years అప్పటి నుంచి స్టార్ట్ చేసావా? 9 years ఇంత ఉండేవాడు. మీకు తెలుసో లేదో, ఇక్కడ ప్రతి వారంలో మీటింగ్ ఖచ్చితంగా జరుగుతుందంటే ఈడు. దట్ ఈస్ ద థింగ్. హీ విల్ మేక్ ష్యూర్ అన్ని కేబుల్ రన్ అయ్యాయి, అన్ని కెమెరాలు ఉన్నాయి. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకుని రావాలి, లేట్ అవుతుంది. ముందు వచ్చి కొట్టుకుని పోతూనే ఉంటాడు. సాటర్డే నైట్ అంతా కొడతాడు కావాలంటే, అండ్ మళ్ళీ అన్ని హ్యాండిల్ చేస్తాడు. ఈజ్ అన్ ఆల్రౌండర్. ఈయన పాస్టర్ ఎక్కడ రండి సార్, వీరి కుమారుడు. కానీ ఈయన సేవలకు వస్తానికి ముందే హీఈస్ ద ఫోర్స్ బిహైండ్ ఇట్ అంటాను. ఎందుకంటే ఈ బిడ్డకి కలిగి ఉన్న ఈ పట్టుదల, ఈ పిలుపు, ఈ బిడ్డకి ఎవరు చెప్పరు. ఈ వయసు పిల్లలు 9 years పిల్లలు ఏం చేస్తారు? 9 years పిల్లలు ఏం చేస్తారు? తల్లిదండ్రులు ఏం చెప్తారు? కానీ తల్లిదండ్రులు కొట్టరా చేయరా. బట్ దెన్ ఈవెన్ దీస్ గైస్ ఆల్ స్టార్టెడ్ యంగ్, బట్ దెన్ దే ఆర్ గ్రోయింగ్. 6 years ఆఫ్ ద చర్చ్ అంటే అనుకుని చూడండి. 6 yearsలో ఏజ్ ఎంత పెరిగింది? +6 years ఏజ్కి. You see, they've been growing and serving faithfully. And దీనికి లీడర్ ప్రదీప్ చూసుకుంటాడు ఈ డిపార్ట్మెంట్. He's faithfully there in the ministry for so many years. 5 years ప్రదీప్, 7 years. Right. ఈ October 7 years. So but then faithfully thriving, faithfully fighting. అండ్ రాత్రి పగలు ఈయన నా పక్కన ఉంటాడు, నిద్ర ఉండదు, తిండదు. ఈయన ఇంకా చెప్పాను కదా, లాస్ట్ వికెట్ అవుట్. ఈయన రాయ కొంచెం మొహం చూపిస్తాను, లాస్ట్ వికెట్ అవుట్ ఈయన. బట్ దెన్ పట్టుదల, ప్యాషన్. నెక్స్ట్ థింగ్, సౌండ్ టీమ్ రండి. దీస్ ఆర్ ద పీపుల్ హూ మేక్ షూర్ దట్ యూ హియర్ వెల్. ఎక్కడ డెన్యూ రెడీ రా? డెనీరో ఈయన లైవ్ డిపార్ట్మెంట్. లైవ్లో ఏమైనా తేడా పట్టిందా? నెక్స్ట్ టైం డెనీరో అని పెట్టండి.
హీ హ్యాండిల్స్ ద లైవ్ ఆడియో. లైవ్లో అది సపరేట్ మిక్సింగ్ వెళ్తుంది, మీకు వచ్చేది ఇది సపరేట్ వస్తుంది. ఎవ్రీథింగ్ ఇస్ కాంప్లెక్స్ అని చాలా మంది వన్ మ్యాన్ షో కాదు. సో మచ్ నేను ఇక్కడ చేస్తానంటే ఆయన సిస్టంలో కదులుతుంది. నేను ఏం చేస్తాను 10 సార్లు చూసాడు అనుకో, 11 సార్లు తను చేసుకుని వెళ్ళిపోతాడు. బట్ దెన్ ఇట్ వాస్ ఆల్ ట్రైనింగ్ ఇన్ ద ప్రాసెస్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఎల్ఈడి ఆరే రండి సార్. వీళ్ళందరూ ఎల్ఈడి బ్యాచ్. వీళ్ళు కొంటారు చూడండి టార్చరు. నెక్స్ట్ టైము లిరిక్స్ రాకపోయినా లైవ్లో కూడా ఎల్ఈడీలు ఉండే ఈ వీల్ దగ్గర ఉండే వెళ్తుంది టెక్స్ట్. కొన్నిసార్లు నో లిరిక్స్ అంటారు, చాలా కష్టమే. సైమల్టేనియస్ ఇంట్లో కొట్టాలి, లైవ్లో కొట్టాలి, మేనేజ్ చేసుకోవాలి, బైబిల్లో వచ్చిన టక్ వేయాలి. అండ్ దే వర్క్. ఎవ్రీబడి ఈస్ వర్కింగ్ ప్రొఫెషనల్, కమింగ్ అండ్ సర్వింగ్ హియర్. ఇట్స్ టఫ్, ఇట్ ఇస్ ఛాలెంజింగ్. కానీ మీకు చెప్తున్నాను, ఎంతమంది ఇక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు చేతులు ఎత్తారా? ఎంతమంది చదువుకున్న వారు ఉన్నారు చేతులు ఎత్తారా? ఎంతమంది పని పాట లేని వారు ఉన్నారు చేతులు ఎత్తారా? ఎత్తుతారు కొంతమంది. బికాస్ ఐ సీ ఫ్యూ ఆర్ వర్కింగ్, ఫ్యూ ఆర్ స్టడీయింగ్. వాట్ అబౌట్ ద అదర్స్? సో ఐమ్ గివింగ్ ఏ ఛాలెంజ్. సేవలో వాడబడాడు, దేవుని కొరకు ఏదైనా చేయండి.